మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎట్టాగు ఇంటి పనులన్నీ నువ్వే చేస్తా ఉండవు కదమ్మే. సింధు పనులు కూడా అందులో ఒక భాగం అనుకో. ఏందనుకునేది? నేనేమనుకోనట్ట. ఇప్పటి వరకు అంటే అల్లుడు గారు ఏదో ఒక రోజు నీ మెళ్ళ తాళి కడతారన్న ఆశతో ఈ ఇంట్లో వాళ్ళందరికీ పని మనిషిగా మారి అడ్డమైన చాకరీ చేస్తా ఉండాను. ఇప్పుడు దానికి కూడా చెయ్యాలంటే నా వల్ల కాదమ్మే. బామ్మగారి గురించి తప్పదమ్మి, చెయ్యాలి మనం. లేదంటే దావత్త దగ్గర మన ఇలువ పోతాది. ఆ బామ్మగారు వెళ్ళిపోతే ఆ సింధు కూడా పోతాది. అప్పటి వరకు ఎట్టా కొట్ట సర్దుకుపోమ్మే. ఏంది సర్దుకుపోయేది? చూడు మధు, అమ్మ నన్న గౌరవం కూడా లేకుండా మా అమ్మి ఎట్టా మాట్లాడుతూ ఉండదో ఆ సింధుకి నేను ఊడగం చెయ్యాలా? నీకు బాధగానే ఉంటుందని నాకు తెలుసమ్మా, కానీ ఇప్పుడు ఏం చేయలేం. లేదు మధు, ఆ సింధుని ఏదో ఒకటి చేసి ఇంటి నుంచి బయటికి తోసేయాలా. తప్పకుండా చేస్తానమ్మా. ఎందుకంటే ఆ సింధు ఈ ఇంట్లో ఉంటే మీకంటే నాకే ప్రాబ్లమ్స్ ఎక్కువ. దాన్ని ఎలా తన్ని తరిమేయాలో నేను ఆలోచిస్తాను. డిన్నర్ టైం అవుతుంది, మీరు వెళ్ళి వంట పని చూడండి. కర్మ కర్మ, వంట బాధ్యత నాకే పెట్టారుగా. ఇప్పుడుగా నేను వంట చేయనంటే ఆ సింధు వచ్చి మళ్ళీ ఏం బుక్ చేస్తున్నానని భయంగా ఉండదు పక్కన. చెయ్యక చేస్తానా? చేస్తాను, చేసి చేస్తాను. కర్మరా బాబు, కర్మ. ఈ డాక్టర్ ఏంది నన్ను అదోలా చూస్తా ఉండాడు? ఏం కావాలి డాక్టర్? దాహం. మంచినీళ్ళు కావాలా? ఇస్తానుండండి. ఇదిగో తీసుకోండి. కలగాని కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను ఈ డాక్టర్ గాడేంది ఇట్ట వంకర్లు తిరిగిపోతా ఉండాడు? ముందు నీళ్లు తాగండి. అది ఏమైంది? బామ్మ ఆరోగ్యం బాగయ్యేలోపు ఈ కన్యతో కమిట్ అయిపోయి నా ఒంటరి బ్రహ్మచారి జీవితానికి చరమగీతం పాడేయాలి. వస్తాను కన్యా. నా పేరు కన్యాకుమారి. కన్యా అనే పేరు నీకు చాలా బాగుంది. కుమారి తీసే. బాయ్.
కోర్నాయను ఈ డాక్టర్ గారికి ఏదో జబ్బున్నట్టుంది. నన్ను ఇట్ట తగులుకున్నాడేంది? అమ్మో తు, తు. పిల్లలు నా మాట వినండిరా, ఒక్క ముద్ద తినండిరా. ఏయ్, ఒక్క ముద్ద తినండిరా. పరిగెత్తలేకపోతున్నానురా. రండిరా. పిలుస్తాను కదా, వెళ్ళండి. రండి. సరే, ఆ, సరే, రండి, రండి. ఇలా కూర్చోండి. ఆ, అది, కూర్చోండి. వెరీ గుడ్. అబ్బా హా. అబ్బా ఇలా పరిగెడుతున్నారేమిట్రా? మీకు అన్నం పెట్టాలంటే నా తల ప్రాణం తోక్కొచ్చేలా ఉంది. అమ్మా పట్టండి పట్టండి. ఆ ఆ పట్టు. అది సూపర్. భాగ్యం, నీకెందుకే అంత శ్రమ? పిల్లలకి నేను తినిపిస్తాను కదా. అవునమ్మా, అసలే నీ ఆరోగ్యం బాలేదు. నువ్వు ఇంతగా పరిగెడితే ఎలా చెప్పు? ఏదైనా ప్రాబ్లం అవుతుంది. నా మాట వినమ్మా. నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు. సింధు అన్నం పెడుతుందిలే వాళ్ళకి. ఒరే చంద్ర, నాకు స్ట్రెస్ ఎక్కడిదిరా? సింధుని పిల్లల్ని చూశాక నా అనారోగ్యం కాస్త ఆరోగ్యంగా మారిపోయింది. ఏమే సింధు, నువ్వు నా గురించి కాదు, నీ పక్కనే ఉన్నాడు కదా నీ మొగుడు, వాడి సంగతి చూసుకో. చూడు, వాడెందుకో డల్లుగా ఉన్నాడు. విషయం ఏంటో కనుక్కోవే. ఏమైంది యష్? ఎందుకు డల్గా ఉన్నావు? ఒరే రిషి, నువ్వు చాలా నయంరా. అల్లరి చేసినా అందుబాటులోనే ఉంటున్నావు. అదే మీ నాన్న అనుకో, చిన్నప్పుడు నీకంటే ఎక్కువ అల్లరి చేసేవాడు. నిక్కర్ వేసుకోవడానికి నన్ను ఇల్లంతా పరిగెత్తించేవాడు వేధవాని. బోసిమలతోనే పరిగెత్తేవాడురా. రేయ్, ఇదిగో ఇంకో విషయం తెలుసా? చీవుడు ముక్కు ఒకటి వేసుకుని మొహమేమో ఎప్పుడు చిరాగ్గా అని పెట్టుకునేవాడు. ఎందుకు అలా నవ్వుతున్నావు? చిన్నప్పుడు ఎవరైనా అలాగే ఉంటారు. ఇదిగో ఇది మీ తాతయ్య ముద్ద, నీకు నానమ్మ ముద్ద. వదినా, భోజనాలు రెడీ. మీ అందరూ వస్తే కలిసి భోజనం చేసేద్దాం. కూర్చో భాగ్యం. ఏయ్, ఏంటే నువ్వు యశ్ పక్కన కూర్చున్నావేంటి? లేచెక్కడైనా కూర్చో.